సెక్రటరీ జనరల్ గారు వస్తారు. నేను ఒక జనరల్ సెక్రటరీ మాత్రమే. నా వైపు నుంచి పర్సనల్గా నేను ఒక 5,000 రూపాయలు హ్యాపీగా మనసుగా నేను ఈ ఉండిలో ఇప్పుడే వేసేస్తాను. థ్యాంక్ యూ మిత్రులు. నిజంగా మేము ఎందుకంటే మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నామంటే చాలామంది మీరు మీకోసం పెట్టుకుంటున్నారా ఈ కార్యక్రమం, మీకోసం చేస్తున్నారా అని చాలామంది అనడం జరిగింది. కాబట్టి ఇది ఏదైనా సరే ఓపెన్గానే వచ్చిన వాళ్ళని మీరు ఇచ్చే నయాన భయాననే తీసుకొని ఈ సభ నడుపుతున్నాం. వచ్చే కళాకారులు రాన్బోల్ ఛార్జీలు ప్లస్ అమరుల కుటుంబాలకు ఆదుకోవాలనే ఒక లక్ష్యం మేము పెట్టుకుంటున్నాం. అది సంవత్సరం నుంచి పూర్తి ఫుల్ టైమర్గా చేస్తూ ఉన్నాం. ఇంకా గతం కూడా సంవత్సరం కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము కంకణం కట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ చాలా సంతోషమైన మంచి మాట ఇచ్చినందుకు ఇప్పుడు అన్ని కళా సంఘాల వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాం. అందరూ కూడా వస్తున్నాం, దారిలో ఉన్నామన్నారు, దూరం నుంచి రావాల్సింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా మన బెల్లి లలితక్క కొడుకు కూడా వస్తున్నాడు, ముక్క కరుణాకర్ అన్న కొడుకు వస్తున్నాడు, ఎర్ర ఉపాలన్న కొడుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దారిలో ఉన్నారు, ఇప్పుడే ఫోన్ చేశారు. కాబట్టి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. మీరందరూ ఉండి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు క్రాంతి కళా బృందం నుంచి వెళ్ళి మన వెంకటాచార్యని ఒక పాట పాడాల్సిందిగా, పాట తన మాట తన సహాయం. ఉండి పట్టుకోండి, యాజాలు పట్టుకోండి, యాజాలు పెడతారు. అలాగ ఒకసారి గట్టిగా సపోర్టాలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉద్యమ అమర కళాకారులను స్మరణ అంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పాటలు విని వాళ్ళ మాటలు విని మేము ఎంతో కొంత నేర్చుకొని ఇప్పటికీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది తక్కువ. భాషమాన కూడా ఉన్నాడు, చెప్తే బాగుండదు. త్యాగాల పాట ఏమాయరా, వీళ్ళందరూ త్యాగాలు చేసారు కదా, ఏమన్నా డబ్బులు ఆశించి చేసిండ్రా? త్యాగాల పాట ఏమాయరా, తారాజు పాట అయిపోయిందిరా. కాల్పులు జరుగుతూ ఉంటే 100 మంది చచ్చిపోతుంటే ఒక్కడు మాట్లాడుతున్నాడు. తెల్ల పాయింట్ తెల్లంగా చేసుకుని ఏసీ రూమ్ లో అనుకుంటారు అయ్యాలా కళాకారులు ఎటు పోయి అని అడుగుతున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మన కడిపే కదా కాలుతుంది, మన కోసమే కదా వాళ్ళ కాల్పులో చనిపోతున్నారు. కనీసం స్పందన లేకపోతే, స్పందించకపోతే నీ పాట ఎటు, నీ ఉద్యోగం ఎటు, ఎంతసేపు ఊరెగురుతాడు ఏందో నాకు అర్థమే కదా. లక్ష్యం పాట ఏమాయరా అన్నారు, లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యాల కోసం తిరిగిందిరా. లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యాల కోసం తిరిగిందిరా. లక్ష్యం పాట ఏమాయరా, ఆఖరికి వెలకట్టలేని పాట ఏమాయరా, ఏమైంది? వేలం పాట అయిపోయిందిరా, వేలం పాట అయిపోయిందిరా, వేలం పాట అయిపోయిందిరా.
100 ఏళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు. బీపీ షుగర్తో ఈ ఉద్యమాలతో సగంగా చచ్చిపోతారు కాబట్టి పోయేటప్పుడు ఏం తీసుకుపోవని తెలిసి కూడా చాలా మంది ఎన్నికేసుకుంటేందుకు ఏసీ కారులో కూర్చొని ఇలా ఈయన కేసీఆర్ సభ పెట్టి వాడు వాడతాను నేను వాడతాను వాడు వీడు వాడతాను వాడు కొట్టుకుంటున్నాడు మీద. మరి ఎందుకో నాకు అర్థం కాదు. అందుకని తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోచిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం అరే కుదమ సింహంకు పూరం వీము అడవి బిడ్డలకు పోరాటం రాజరికానికి చరమ గీతము ప్రజాపాలనకు ఓనా
యాదగిరి జనగాం జిల్లాలో ఉంటుంది. ఎందుకంటే కడుపు మండి ఇవాళ పాట ఎటుపోతుంది అనేది మీకు అందరికి తెలిసినా కానీ గుర్తు చేసినందుకు నాకు తప్పకుండా క్షమించండి. క్రాంతి కళ ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మనం కూడా ఉద్యమాల పాటలు పాడి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని క్రాంతి కళా బృందం పేరులోనే క్రాంతి ఉంది, కాంతి ఉంది. మీ పాట ఇంకా మన కళాకారులకు కూడా ఏ విధంగా పాడాలనేది కూడా మీలాంటి వాళ్ళకి చాలా అవసరం. వల్ల ఇదంతా కొత్త తరం కళాకారులు తయారవుతున్నారే. కొత్త వాళ్ళు ఎవడొస్తలేదు అన్న తెలుసు. తెలంగాణ వచ్చినాక మొత్తం కమర్షియల్ అయిపోయింది. వాడు పాట పాడడం రారా ప్రోగ్రామ్ రా అంటే ఇన్ని పైసలు వస్తాయి అంటున్నాడు కానీ దేనికి ప్రోగ్రామ్ రాడు. అది పరిస్థితి. గదర్ అన్న దగ్గర పోయినప్పుడు పాట ఎట్లా రాయాలి సందర్భం వచ్చింది కదా చెప్తున్నా. పాట ఎట్లా రాయాలన్న ఇట్లా రాద్దామంటే నువ్వు కూడా రాస్తావురా పాట అని. నేను ఎందుకు రాయొద్దు పాట అని రాయడం ఒకటి రాసుకొని రా వారం టైం ఇస్తున్నా అని చెప్పాను. మా దగ్గర జవహర్ నగర్ కార్పొరేటర్లు 28 మంది ఉంటారు. మొత్తం దోపిడిగాలే దోసుకుంటూ రేకులు వేస్తే ₹1,00,000, స్లాబ్ వేస్తే ₹1,00,000, రేకులు వేస్తే 50,000 తీసుకుంటున్నాను. రేకులకు 50, స్లాబుకు 1,00,000, కార్పొరేటర్లంతా అచ్చా అరే రేకులకు అని వాడినా. అరే ఇది మాత్రం బాగానే ఉంది. కార్పొరేటర్ దగ్గర మీటింగ్ మీటింగ్ పెడితే ₹7 అయినా కానీ పాడినది అన్న మెచ్చుకున్నాడు. అలాంటి ఉద్యమకారుల మాటలిని మనం తయారైనా కాబట్టి అటువైపు సరే కడుపు కోసం పోయినా కానీ ప్రజల కోసం 80% పనిచేయండి, 20% అదేంటి ఉన్నాయి కదా ఏషో అటువంటి బాటలు ఏం కాదు. కడుపు కోసం బాటలు ఏం చేయాలి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా పైసా కోసం పాట పాడాలంటే మేము కూడా ఏసీ కార్లలో తిరిగే వాళ్ళమే. కానీ 28 ఏళ్ల నుంచి ఇదే ప్రజల కోసం, ఇదే ప్రజాస్వామ్యం కోసం పాట పాడుతూనే ఉంటున్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ కమర్షియల్ కళాకారులు కారు. వాళ్ళని తయారు చేయడం కోసం నా జుట్టులో సగం జుట్టు ఊసిపోయింది. ఈ ఉన్న జుట్టు ఊసిపోయినా సరే కానీ వాళ్ళని కొద్ది కాకపోతే కొద్ది ఒక 10 మందినన్నా 20 మందినన్నా తయారయ్యేదాకా మేము ఊరుకోమని చెప్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు